కూటమి ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ అయితే ముందు ముందు ఉంది. ఏంటంటే 3 సంవత్సరాల్లో కేవలం 3 సంవత్సరాల్లో ఏపీని అభివృద్ధి చేయటం. 3 సంవత్సరాల్లో అభివృద్ధి జరుగుతుందా లేదా అనే విషయానికి పక్కన పెడితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేసి చూపించాల్సిందే. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని అనేక రకాలైనటువంటి విమర్శలు ఇప్పుడున్న పార్టీలు చేశాయి. జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు గత ప్రభుత్వంలో ఎదురైతే మొదటి నెలల్లోనే 2 సంవత్సరాలు కరోనాకే టైం వెచ్చిస్తే కరోనా ఉంటే ఇంకా 3 సంవత్సరాల్లో అది సాధ్యం కాలేదు వాళ్ళకి. కానీ ఎందుకు చేయలేదని మాత్రమే వీళ్ళు గట్టిగా ప్రశ్నించారు. కేవలం సంక్షేమ ఫలాలు ఒకటే ప్రజలను ఉద్ధరించవు, అభివృద్ధి కూడా ఉండాలి. సంక్షేమ ఫలాలకు అప్పులు తెచ్చి ఇవ్వటం కాదు, సంపద సృష్టించుకొని ఈ సంక్షేమ ఫలాలు అందజేయాలి. మేము అధికారంలోకి వస్తే అదే చేస్తాం. సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ రూపంలో ఇస్తాం. దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, పెట్టుబడులను తీసుకొస్తాం అని చెప్పి రకరకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే సూపర్ 6 లాంటి పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి కానీ సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు. అది కూడా ప్రతిపక్షం గట్టిగా జనాల్లోకి వెళ్ళి నిలదీస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే. సో మరి గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ఈ ప్రభుత్వం మరి 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తుందా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అది సాధ్యమా సాధ్యం కాదని పక్కన పెడితే చేస్తుందా లేదా అనే టాపిక్ మాత్రమే మాట్లాడుకుందాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్పింది. ఆ విషయంలోనూ అలాగే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు కల్పించడంలోనూ కూడా విఫలమైంది. కూటమి ప్రభుత్వం తన చేజేతుల 11 సీట్లు పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి యాక్టివ్ అయ్యేలా, అది కూడా మొదటి 7-8 నెలలకే చేసిందనమాట. యాక్టివ్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకు వెళ్ళినా ఏపీలో తొండాలుగా జనాలు రావటం, ఆ జనాలను చూసి ఎక్కడ ఏపీలో ప్రజల్లో ఆదరణ వస్తుందో అని రాజకీయంగా ఆలోచన చేసి జగన్ పర్యటనకు ఇంతమంది రావాలి అంతమంది రావాలంటూ కొన్ని ఆంక్షలను అయితే కూటమి ప్రభుత్వం పెట్టుకొస్తూ వచ్చింది. సరే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షం విషయంలో వ్యవహరించే తీరు అదేనని చెప్పాలి. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏమీ ఈ ఆంక్షలు పెట్టలేదు. గతంలో కూడా వైసీపీ టీడీపీ పర్యటనకు ఇలాంటి ఆంక్షలే పెట్టింది. ఇక ఈ విషయానికి వస్తే నవంబర్ 13-14 తేదీల్లో విశాఖపట్నంలో భాగస్వామ్య ఒప్పంద సదస్సు అనేది జరిగింది. ఈ సదస్సుకు పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్కు రప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఆయన తనయుడు నారా లోకేష్ చాలా కష్టపడి దేశాలు తిరిగారు. ఇక వాళ్ళ అనుకూల మీడియా ఏదైతే ఉందో దాంట్లో ప్రతిరోజు బ్యానర్ వార్తలుగా ఇవే వార్తలు వచ్చాయి. అలాగే ఛానల్స్లో కూడా డెబిట్లు పెట్టేవాళ్ళు, స్పెషల్ ఐటమ్స్ స్టోరీలు కూడా ఇచ్చేసేవాళ్ళు. మనందరం చూస్తూ వచ్చాం, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. భారీగా పెట్టుబడులు వస్తున్నాయంటూ కూటమి వరుస పబ్లిసిటీలు ఇస్తోంది. రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని ప్రభుత్వ వర్గాలు ఇటు చెప్పుకొస్తూ ఉన్నాయి. కానీ ప్రజల్లో మాత్రం ఒక సహజమైనటువంటి ప్రశ్న ఉంది. నిజంగా 3 సంవత్సరాల్లో అభివృద్ధి సాధ్యమేనా, లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమా అనే సందేహం అనేది ఇప్పుడు పెరుగుతూ ఉంది వీళ్ళు చేసే హడావిడికి. మొదటగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పెట్టుబడులు వస్తున్నాయంటే అభివృద్ధి జరిగిపోతుందని ఇక్కడ కాదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడుల్లో చాలా వరకు ఎంఓయూలు, ప్రతిపాదనలు, ఒప్పందాలు ఇవన్నీ అభివృద్ధికి మొదలుపెట్టి మాత్రమే. పరిశ్రమల నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి అనేది మన రాష్ట్రంలో కనబడుతుంది. 3 సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వం చేయగలిగింది ఏంటయ్యా అంటే పారిశ్రామిక విధానాలు రూపొందించడం, పెట్టుబడిదారులకు అనుమతులు ఇవ్వటం, అలాగే భూములు కేటాయించడం, ఇన్వెస్టర్లు నమ్మకం పెంచడం, ఇవే జరుగుద్ది. కానీ లక్షల ఉద్యోగాలు సృష్టించడం, రాష్ట్ర ఆర్థిక రూపురేఖలు పూర్తిగా మార్చేయటం, ప్రజల జీవన ప్రమాణాలను ఒక్కసారిగా పెంచేయటం మాత్రం 3 సంవత్సరాలు అనేది సాధ్యం కాదు. అభివృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ, 1-2 సంవత్సరాలు జరిగేదని మట్టికి కాదు. అదే సమయంలో ఏపీకి ప్రత్యేకమైన సవాలు కూడా ఉన్నాయి. రాజధాని అనిశ్చిత ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ అప్పుల భారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెడుతుందన్నమాట. మౌలిక వసతుల లోపం, పరిశ్రమలకు అవసరమైన పూర్తి ఎకోసిస్టమ్ లేకపోవడం వంటి సమస్యలు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 3 సంవత్సరాల్లో విప్లవాత్మక అభివృద్ధి జరిగిందని చెప్పడం వాస్తవానికి చాలా దూరంగా ఉందన్నమాట. ప్రభుత్వం చెప్తున్న దానికి ఇప్పటికీ చాలా తేడా కనపడుతూ ఉంది. ప్రభుత్వం పబ్లిసిటీ ఇవ్వటం రాజకీయంగా సహజమే, కానీ ఇప్పుడు ప్రజలు కొన్ని కీలక ప్రశ్నలు అడగాలి. ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు నిజంగా గ్రౌండ్లోకి వచ్చాయి,
ఎన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి, ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కనిపిస్తేనే అభివృద్ధి నిజమని చెప్పొచ్చు. లేకపోతే అది కాగితాలపై ఉన్నటువంటి అభివృద్ధి మాత్రమేగా మిగులుతుంది. 2014లో కూటమి ప్రభుత్వంలో అప్పుడు జరిగిన పరిస్థితి కూడా ఇదే. మొత్తంగా చెప్పాలంటే 3 సంవత్సరాల్లో ఏపీ పూర్తిగా మారిపోతుందని ఆశించడం అనేది అతిశయోక్తి. కానీ ఈ కాలంలో సరైన విధానాలు, స్థిరమైన పాలన, స్పష్టమైన దిశ ఉంటే భవిష్యత్తులో అభివృద్ధికి బలమైన పునాది మట్టికి ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కృషికి అభివృద్ధి అనేది ప్రకటనలో కాదు, ప్రజల జీవితాల్లో కనిపించాల్సినటువంటి మార్పు, అదే నిజమైన అభివృద్ధి అని చెప్పి మన రాష్ట్ర ప్రజలు, నిపుణులు అంటున్నారు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.